మంగళగిరి సాక్షి కార్యాలయం దగ్గర ఉద్రిక్తత నెలకొంది. సాక్షి కార్యాలయం దగ్గర అమరావతి రైతులు నిరసన చేపట్టారు. సజ్జల, కొమ్మినేని కృష్ణరాజుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పెట్టుకుంటే వాళ్ళు వీళ్ళు మంచి షాట్ వచ్చింది. మంగళగిరి సాక్షి కార్యాలయం దగ్గర ఉద్రిక్తత నెలకొంది. సాక్షి కార్యాలయం దగ్గర అమరావతి రైతులు నిరసన చేపట్టారు. సజ్జల, కొమ్మినేని కృష్ణరాజుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం మంగళగిరి వద్ద పరిస్థితికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి పూర్ణ అందిస్తారు. పూర్ణ, లక్ష్మీదుర్గ మంగళగిరి సాక్షి కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొందని చెప్పవచ్చు. ఏదైతే ఈరోజు నిన్న వరకు అయితే కృష్ణరాజు, జర్నలిస్ట్ కృష్ణరాజు చేసిన వ్యాఖ్యల పట్ల మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కూడా ఆగ్రహాలు రగులుతున్నాయి. అయితే తాజాగా సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలు కూడా మరోసారి దుమారం రేపాయని చెప్పవచ్చు. మొత్తం కూడా ఈరోజు మంగళగిరిలో సాక్షి కార్యాలయానికి పెద్ద ఎత్తున అమరావతి రైతులందరూ వచ్చి కూడా ముట్టడించిన పరిస్థితి నెలకొంది. మొత్తం కూడా పోలీసులకి ఎన్నో అమరావతి రైతుల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వివాదం కూడా చోటు చేసుకుంది. ఇదే అంశాలకు సంబంధించి మొత్తం మాట్లాడతానికి అమరావతి రైతులు ఉన్నారు, వాళ్ళని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏమ్మా చెప్పండి, ఏదైతే నిన్న కృష్ణరాజు, జర్నలిస్ట్ కృష్ణరాజు అలాగే కొమ్మినేని శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలు మర్చిపోకముందులే ఈరోజు సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలు ఎలా చూస్తారు? బిల్డమరావతి సేవ ఆంధ్రప్రదేశ్ అండి. మేము 5 సంవత్సరాలు మేము ధర్నాలు చేసినా కూడా కనీసం ఎక్కడ వాడు బ్యానర్ కూడా చించడం కానీ మేము ఏది చేయలేదు. ఈ ప్రభుత్వం కూడా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము బతుకుండామని ఊపిరి బిల్లు తీసుకుంటే అమరావతి ఎందుకు డెవలప్ అవ్వాలని రోజుకు ఒక విషయమైన బీజాలు నాడుతున్నాడు. ఇప్పుడండి వేసులు ఎక్కడ ఉన్నారా? అమరావతి మహిళలు నీకు వేసుల్లా కనపడ్డారా? ఎక్కడ నీ భారతీయ రెడ్డి లేదా? నీకు ఇప్పుడు నువ్వు ప్రెస్ మీట్ మీద కృష్ణరాజు గారి పెళ్ళం లేదా? వాడు కూతురు లేదా? వాడు అమ్మ లేదా? వాడు చెల్లె లేదా? నా కొడకల్లారా, మీకు ఇదే సవాల్ చేసి చదువుతున్నాం. వస్తారా? బయటకు రండి. బయటకు వచ్చి అమరావతి మహిళల దగ్గరకు వచ్చి కాళ్ళు పట్టుకొచ్చి క్షమాపణ పడి చెప్పాలి, లేకపోతే మీకు రోజుల దగ్గర పడ్డాయి. ఇప్పుడు ఎస్ఐ గారు కానీ సిబిఐ ఇన్స్పెక్టర్ గారు కానీ ఎవరికైనా అందరికీ చెప్తున్నాం మేము, సార్ వాళ్ళని మటుకి అరెస్ట్ చేసి వాళ్ళు మీరు అరెస్ట్ చేయడం కాదు, తీసుకొచ్చి అమరావతి మహిళలకు అప్పచెప్పాలి. అప్పచెప్తే మా తడక ఏదో మేము చూపిస్తాం. మా చేతుల నుంచి తప్పించడానికి మీరు అరెస్ట్ చేసి దాచారు. దయచేసి దాయొద్దు, వాళ్ళని దాయొద్దు. దాయకుండా తీసుకొచ్చి మాకు అప్పచెప్పాలి. అప్పచెప్తే మా తడక ఏదో మేము చూపిస్తాం. ఏమండి మీకు ఎలా కనపడ్డారు? మీకు పెళ్ళాలేరా? మీకు అక్కలేరా? మీ చెల్లెళ్ళు లేరా? మేము వేసేలా కనపడ్డామా? మరీ చెప్తున్నాం. మాకు వచ్చి భారతీ రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ అందరూ వచ్చి ఇక్కడ మాకు క్షమాపణ చెప్పాలి. అమరావతి మహిళలకి, రైతులకి అందరికీ క్షమాపణ చెప్పాలి. అమరావతి సేవ. ఏమండి, ఏదైతే నిన్న కృష్ణరాజు వ్యాఖ్యలు చేశారు మొన్న 2 రోజుల క్రితం, అయితే అవి మర్చిపోక ముందులే అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని చోట్ల కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈరోజు చూస్తే కనుక మళ్ళీ సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యలు చేశారు. అమరావతి వాళ్ళంతా రాక్షసులు, ముందుకొచ్చి మాట్లాడమనండి, మీడియా ముందు కాదు. ఇదే సజ్జల రామకృష్ణారెడ్డికి చెప్తున్నాం మేము, ముందుకొచ్చి మాట్లాడమండి. మీడియా ముందుకొచ్చుకొని నోటితో ప్రేలాపనలు పేలితే మర్యాదగా ఉండదని మేమందరం మహిళలందరూ హెచ్చరిస్తున్నాం. బాగా మర్యాదగా మాట్లాడమనండి. సంస్కారం, సంస్కృతి, సంస్కారాలు మర్చిపోయి మాట్లాడుతున్నారు మహిళలు. ఎట్లా వీళ్ళకే ఉన్నారు ఇళ్ళల్లో ఆడవాళ్ళు. ఏం పద్ధతి అండి ఇది? అంటే ఇప్పుడు ఏదైనా సమస్య వస్తే దాన్ని పరిష్కారం చూపాలి, కానీ దాన్ని రెచ్చగొట్టే విధంగా సజ్జల రామకృష్ణ ఇంకా కావాలనే రెచ్చగొడుతున్నారు. ఇది తప్పు. కావాలని ఇలా రెచ్చగొట్టొద్దు. దయచేసి వాళ్ళని అరెస్ట్ చేసి మాకు అప్పచెప్పండి. మహిళల్ని ఈ రకంగా బహిరంగంగా మాకు క్షమాపణ చెప్పమానండి. భారతీ రెడ్డి గారిని వాళ్ళని క్షమాపణ చెప్పాలి, మా దగ్గరికి రావాలి. ఓకే, మీరు చెప్పండి. ఈరోజు అంటే మొన్న కృష్ణరాజు వ్యాఖ్యలు చేశారు, ఎక్కడ కూడా మర్చిపోలేదు ఎవరు. జనం కూడా మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా ఆందోళనలు అన్ని చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు మళ్ళీ సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యలు చేశారు. ఇది అమరావతిలో వాళ్ళంతా కూడా రాక్షసులు, పిచ్చాసులు, వాళ్ళంతా శంకర తెగకు చెందిన వాళ్ళని చెప్పి కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. దాన్ని ఎలా చూస్తారు? ఎలా చూస్తామండి? ఎందుకు మర్చిపోతామండి? వాళ్ళు అనేది అది వినదగ్గ మాట, చూడదగ్గ విషయం అండి. అలా ఆ రకంగా మాట్లాడారు. 5 సంవత్సరాలు ఎన్నో అవమానాలు పడ్డాం. ఇప్పటికి కూడా మా మీద ఎందుకండి వాళ్ళకి అంత ఈర్ష్యాద్వేషాలు? అమరావతి అభివృద్ధి అవుతుంది ఏమోలే, ప్రభుత్వం మారిందని కొంచెం ప్రశాంతంగా ఉండే సమయంలో ఈ రకంగా రచ్చలు రేపి మహిళలను అవమానించి వాళ్ళలోనే ఉండారు.
అమ్మలు అందరూ ఉంటారుగా, వాళ్ళు అందరిలాంటి మహిళలేగా. ఇలా అవమానించడం ఏమన్నా అసలు మీరెవరండి? మీరెవరు? మీకెందుకు? మీ పనేదో మీరు చూసుకోవాలి. రాష్ట్ర మహిళల వాళ్ళు మీకెందుకు? ఇక్కడ వచ్చి మీరు చూసారా? ఈ స్వచ్ఛంద కేంద్రాలు నడిచేది ఇవన్నీ మీరు చూసారా? నువ్వు అన్న అనకపోయినా అమరావతి మాత్రం దేవతల రాజధాని. అది ఎప్పుడైనా జీవితంలో ఎంతో ఇదిగా వెలుగొందిద్ది. ఇట్టంటే వాళ్ళు అన్నయ్య అన్నంత మాత్రం అదేమి ఇదవదు. అయ్యట్టు పెట్టి 3 రోజుల నుంచి మేము ఎంతో అవమానానికి గురయ్యి తింటున్నాము, తినట్లేదో, నిద్రపోతున్నామో లేదో, ఎంత అవమానానికి ఎంత బాధపడుతున్నాము. రోజుకొకళ్ళు వస్తున్నాడు ఈ 3 రోజుల నుంచి, రోజుకొకళ్ళు ప్రెస్ మీట్లు. ఇందాక ఏమన్నా ప్రెస్ మీట్ పెడితే మేము ఎంతో ఆస్తో చూస్తున్నాం. ఏమో క్షమాపణ చెప్తున్నారేమో, ఏదన్నా మనసులు మార్చుకున్నారు, పొరపాటున అన్నామని చెబుతారేమోనని మేము ఎదురు చూస్తున్నాం. క్షమించి అవతలకు చీ అన్నాం అనుకుంటే అలాంటిదే లేదు. ఇంకా రెచ్చగొట్టే రీతిలో రెచ్చగొట్టే మాటల్లో మాట్లాడుతున్నారు ఇందాక సజ్జల గారు. ఏంటంటే పిశాచాలా? మీరు అన్న మాటలేంటి? చెప్పుతో కాదు ఇంకా దేంతో కొట్టినా మీకు తక్కువేనమాట. పిశాచాలు, రాక్షసత్వం అన్ని కలిపితే శంకర్ జాతే. శంకర్ జాతి అంటే మీకు తెలుసా? అంటే మీరు శంకర్ జాతికి చెందిన వాళ్ళ? మీ ఇంట్లో వాళ్ళు శంకర్ జాతికి చెందిన వాళ్ళ? నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి. ఇప్పుడైనా సరే జాగ్రత్తగా ఉంటది. మీ పైన యాక్షన్ తీసుకుంటారు. ఒక్కొక్కరికి ఎవరు ఏం మాట్లాడినా కానీ ఆడాళ్ళు ఊరుకోరు మహిళలు. ఇక నుంచి అయినా జాగ్రత్తగా ఉండండి. ఎన్ని కూడా ఉద్దేశపూర్వకంగానే చేస్తున్నారని అనుకోవచ్చా? అవునండి, ఉద్దేశపూర్వకంగానే. అమరావతి అభివృద్ధి చెందుతుంది చూసి ఓర్వలేక చేస్తున్నారు. వీళ్ళని ఎందుకు మనశ్శాంతిగా ఇంట్లో ఉండనివ్వాలా అని ఉద్దేశపూర్వకంగానే. అమరావతి అభివృద్ధి చెందితే రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా ఉంటారు, ఎక్కడ చంద్రబాబు గారికి పేరు వచ్చిద్దో అనే ఉద్దేశంతో చేస్తున్నారు అనమాట ఇదంతా. మీరు చెప్పండి, ప్రధానంగా చూస్తే కనుక ఈరోజు మళ్ళీ సజ్జల వ్యాఖ్యలు చేశారు. ఏదన్నా సమస్య వస్తే దాన్ని పరిష్కార మార్గం చూడాలి, కానీ అలా పరిష్కార మార్గం చూడకుండా రెచ్చగొట్టే విధంగా చేస్తున్న పరిస్థితి నెలకొంది. వీటిని ఎలా చూడాలి? 3 రోజులుగా మహిళలు ఈ విధంగా ఆవేదన చెందుతూ నిరసన వ్యక్తం చేస్తుంటే 3 రోజుల నుంచి మాట్లాడకుండా ఈరోజు పార్టీ అధినాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా చూడండి ఏం మాట్లాడుతున్నాడు. 70 ఏళ్ల వృద్ధుడైన సీనియర్ జర్నలిస్ట్ ని అరెస్ట్ చేసి కక్ష సాధింపు చర్యలంట. నిజంగా బుద్ధున్నాడు ఎవడైనా ఇలాంటి మాటలు మాట్లాడతాడండి? ఆ సజ్జలకి ఏమైనా పోయే కాలం వచ్చిందా? ఏం మాట్లాడుతున్నాడు? శంకర జాత ముందు నీ చేత ముందు నీ అమ్మ నాన్న కనుక్కొని రమ్మని, వాళ్ళ అమ్మ నాన్న కనుక్కొని మీ అమ్మ నాన్న నువ్వు కనుక్కుంటా నీ దేశాత ముందు మమ్మల్ని అనే ముందు ఏం మాటలు మాట్లాడుతున్నావు? ఇది తప్పు అని ఖండించాల్సింది పోయి ఈ రోజు మహిళలను ఈ రకంగా మాట్లాడి తోలనాడాడు, తప్పు క్షమించండి అని చెప్పాల్సింది పోయి దాన్ని సమర్థించుకుంటూ ఈ రోజు కూడా ఇలా మాట్లాడుతున్నారంటే ఇంకా పిశాచాలు దయ్యాల కంటే ఘోరంగా ఇంకా వాళ్ళని ఏమనాలో అర్థం కావట్లేదని మాట్లాడుతున్నాడు. మేం కాదు పిశాచాలం. ఈ రోజు రాష్ట్రాన్ని నాశనం చేయాలని, అమరావతిని చంపేయాలని చూస్తున్న మీరు పిశాచాలు, దయ్యాలు. కాబట్టి ఇప్పటికైనా బుద్ధి మీరు బుద్ధి తెచ్చుకుంటారనే ఆలోచన కూడా ఆశ కూడా మాకు లేదు ఇక. కాబట్టి తప్పనిసరిగా చట్టపరంగా మీరు ఎలాంటి శిక్ష అయితే అనుభవించాలో అది తప్పనిసరిగా అనుభవిస్తారు.